అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి. అందరూ 12వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వాక్యం. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. చాలు ప్రియులారా, వినండి ఒకసారి. మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. లూకాసు వార్త 6వ అధ్యాయము 31వ వాక్యాన్ని ఒకసారి చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 31వ వాక్యము. మనుష్యులు మీకెలాగు చేయవలెనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. ఏమండి, మరొకసారి చదువుతున్నాను, దయచేసి వినండి. మనుష్యులు మీకు ఎలాగూ చేయవలెనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మనం విన్న ఈ మాట ఎవరు చెప్పిన మాట అయి ఉంటుందనుకుంటున్నారు? స్వయంగా క్రీస్తు యేసు ప్రభువారే చెప్పినటువంటి ఈ మంచి మాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఎంత మంచిగా ఉందో చూడండి. ఈ మాట మీకు బహుశా అర్థం కాకపోయి ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనుష్యులు మనకేం చేయాలని మనం కోరుకుంటామో, లేకపోతే ఇతరులు మనకేం చేయాలని మనం కోరుకుంటామో, లేకపోతే ఇతరులు మన ఎడల ఎలా ఉండాలని మనం ఆశిస్తామో, కోరుకుంటామో, మనము కూడా అలాగే వారికి చెయ్యాలట. హల్లెలూయా, హల్లెలూయా. భలే ఉంది కదా. బైబిల్లో ఉన్న ఒక గొప్ప సిద్ధాంతం ఏంటంటే విత్తి కోయడం. లేకపోతే ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం ఏం చేస్తామో మనకు కూడా అలాగే చెయ్యబడుతుంది. ఎగ్జాంపుల్కి యేసు ప్రభు చెప్పారు, క్షమించుడి అప్పుడు మీరు ఇయ్యుడి అప్పుడు మీకు. హల్లెలూయా. బైబిల్లో ఇదొక గోల్డెన్ రూల్ అంటారు దీన్ని. ఏ రూల్ ఇది? గోల్డెన్ రూల్ అంటారు. మనం చదివిన 7వ అధ్యాయం 12వ వాక్యం, అలాగుననే లూకాసు వార్త 6:31 రెండు వచనాలను గోల్డెన్ రూల్. గోల్డెన్ అంటే బంగారు, రూల్ అంటే తెలుగులో సూత్రము లేకపోతే ఆజ్ఞ, ఇలా చెప్పొచ్చు అన్నమాట. ఒక మంచి ఆజ్ఞను, ఒక విలువైన ఆజ్ఞను. బంగారం విలువైనదా, విలువ లేనిదా? రోడ్డు మీద బంగారం దొరికితే పారేసి వస్తారా మీరు? చక్కగా ఇంట్లో తెచ్చి భద్రంగా, నాకు అసలు బంగారమే దొరకలేదు, ఎవరైనా బంగారం పోగొట్టుకొని వెదుగుతూ ఉన్నా నాకేం దొరకలేదు అన్నట్టుగా, ఆహా పోయిందా, అలా ఇలా మాట్లాడుతూ దాన్ని మనం భద్రపరుచుకునే క్రమంలో మన ప్రయత్నాలు మనం చేస్తుంటాం. ఎందుకంటే అది విలువైనది. అదే రోడ్డు మీద రోల్డ్ గోల్డ్ వస్తువులు ఏమైనా దొరికాయనుకోండి, వాటిని తెచ్చుకొని బీరువాలో పెట్టి భద్రపరుస్తామా? అస్సలు పట్టించుకుంటామా? దాని వైపు చూడగానే అది తుప్పు పట్టినట్టుగా ఉంటుంది, అది పిచ్చిదిలే అనుకొని దాన్ని వదిలేస్తాం. ఎందుకంటే ఆ పిచ్చి దాన్ని ఏ కొట్టోళ్ళు తీసుకోరు, ఎక్కడా తాకట్టు పెట్టుకోరు, దాన్ని తీసుకెళ్తే ఎవరు ₹1 కూడా ఇవ్వరు. కానీ బంగారము, వెండి, వజ్రం ఇలాంటి విలువైన వస్తువులు దొరికితే మాత్రం దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం మనం. బైబిల్ చదువుతున్న మనకందరికీ, ముఖ్యంగా దేవుని వాక్యం వింటున్న మనకందరికీ ఇదొక గోల్డెన్ రూల్, ఇదొక బంగారు సూత్రం, ఒక గోల్డెన్ ఆజ్ఞ లాంటిదని కూడా చెప్పవచ్చు. ఒక మంచి కట్టడ, ఒక మంచి కట్టడ. ఏంటి దీంట్లో ఉన్న మంచితనం? ఏం లేదు.
మనం ఏం కోరుకుంటామో దానిని మనం ఇతరులకు చేయాలట. అర్థమవుతుందా? మనం ఏం కోరుకుంటామో దానిని మనం ఇతరులకు చెయ్యాలట. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, స్లోగా చెప్తాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, తోటివాడు లేకపోతే నీ సహోదరుడు, నీ స్నేహితుడు నీకేం చేయాలని నీవు కోరుకుంటావో దానిని నీవు అతనికి చేయడం. హల్లెలూయా. మానవ సంబంధాలలో ఇది ఒక అద్భుతమైన సూత్రం అన్నమాట. మానవ సంబంధాలలో ఇది ఒక అద్భుతమైన సూత్రం. ఇంకొంచెం మనసు పెట్టి ఆలోచన చేయడానికి ప్రయత్నించండి. మానవ సంబంధాలలో ఇది అద్భుతమైన సూత్రం ఎలాగున మార్చబడింది అంటే, ఎలా అయింది అంటే, ప్రతి మనిషిలో స్వార్థం ఉంటుంది కదా. ప్రతి మనిషిలో ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. స్వార్థపరుడు అని ఎగ్జాంపుల్కి ఎవరిని చూపించవచ్చు? మనిషిని చూపించవచ్చు. మనిషిని చూపించవచ్చు. మనిషి అంతటి స్వార్థపరుడు. ఎందుకండి పాస్టర్ గారు అలా చెప్తున్నారు ఏంటి అంటే, నిజమే. మరి నా విషయానికి వస్తే నాలో కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. మీ విషయానికి వస్తే మీలో కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, నేను అనుకుంటాను అందరూ నన్ను గౌరవించాలి అనుకుంటాను. నేను అనుకుంటాను అందరూ నన్ను ప్రేమించాలి అనుకుంటాను. నేను అనుకుంటాను అందరూ నాతో ప్రేమగా ఉండాలి అనుకుంటాను. నేను అనుకుంటాను అందరూ నాతో సమాధానంగా ఉండాలని నేను అనుకుంటాను. నేను అనుకుంటాను అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నాతో ఐక్యతగా ఉండాలి, అందరూ నాతో బాగుండాలి, అందరూ నాతో కలిసి ఉండాలని నేను అనుకుంటాను. మీ మట్టుకు మీరు అనుకోరా? ఏమండి, పక్కోళ్ళు వచ్చి లేకపోతే పక్కింటోళ్ళు వచ్చి మీతో తగాదాలాడాలని కోరుకుంటారా? లేకపోతే పక్కింటి వాళ్ళు మీతో బాగుండాలని కోరుకుంటారా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగా ఇంటి స్థలాలు తీసుకునేవాళ్ళు, కొత్తగా ఇల్లు కట్టుకునేవాళ్ళు, లేకపోతే రెంటుకు దిగేవాళ్ళు, చుట్టుపక్కల వారు ఎలా ఉన్నారు, అక్కడి నీళ్ల పరిస్థితి ఏంటి, అక్కడి వాతావరణ పరిస్థితులు ఏంటి అని అన్నీ గమనిస్తారు. అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. అన్నిటినీ పక్కింటి వారు బాగుండాలని కోరుకుంటారు, ఎదురింటి వారు బాగుండాలని కోరుకుంటారు, బంధువులు బాగుండాలని కోరుకుంటారు, స్నేహితులు బాగుండాలని కోరుకుంటారు. అలాగుననే మన ప్రక్కలోనే మనకు దగ్గరలోనే మనకు అడిగితే డబ్బులు ఇచ్చే స్నేహితుడు ఉండాలని కోరుకుంటాడు. మన కోసం అవసరమైతే ప్రాణం పెట్టే స్నేహితుడు ఉండాలని కోరుకుంటాడు. టోటల్గా మనిషి యొక్క ఆలోచన మొత్తం ఇలానే ఉంటుంది. నేను పడిపోతే లేపే స్నేహితుడు నాకు ఉండాలి, నా కష్టం వస్తే ఆదుకునే బంధువు నాకు ఉండాలి, నన్ను ప్రేమించే పక్కింటి వారు ఉండాలి, నన్ను ప్రేమించే బంధువులు ఉండాలి, మిత్రులు ఉండాలని ప్రతి వ్యక్తి అలానే కోరుకుంటారు. కోరుకోవడంలో తప్పేమనుందా? లేదు. ఇది మంచి కోరికే. అందరూ నన్ను ప్రేమించాలి అనుకోవడంలో అస్సలు తప్పు లేదు. అందరూ నన్ను గౌరవించాలి అనుకోవడంలో అస్సలు తప్పు లేదండి. అందరూ నాతో ఐక్యతగా సమాధానంగా ఉండాలి అనే మాటలో అస్సలు తప్పు లేదు. ఇప్పటిదాకా మనం అనుకున్న దాంట్లో ఒక్క తప్పు కూడా లేదు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు చెప్పిన మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఇతరుల నుండి ప్రేమను కోరుకునే మనం ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలట. అది అర్థం. దేవునికి స్తోత్రం. కానీ మనం ఎలా ఉంటామంటే, నేను ఇతరులను ప్రేమించకపోయినా వాళ్ళు నన్ను ప్రేమించాలనుకుంటే అది తప్పు. ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంది కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంటే మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం. నువ్వు ఇతరుల ఎడల ఏమి ఆశపడుతున్నావో అది నువ్వు వారికి ఇవ్వాలి. ఇతరులు నిన్ను గౌరవించాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఇతరులను గౌరవిస్తే వాళ్ళు నిన్ను గౌరవిస్తారు.
ఇతరులు నిన్ను ప్రేమించాలనుకున్నప్పుడు నువ్వు వారిని మొదటగా ప్రేమిస్తే వాళ్ళు నిన్ను తర్వాత ప్రేమిస్తారు. ఇతరులు నీతో ప్రేమగా మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు వారితో ప్రేమగా మాట్లాడాలి. ఇతరులు నాతో మంచిగా ఉండాలనుకున్నప్పుడు నువ్వు వారితో మంచిగా ఉండాలి. ఇతరుల ఎడల నీవేమి ఆశపడతావో, ఇతరుల ఎడల నీవేమి ఆశపడతావో, ఇతరుల నుండి నీవేమి ఆశిస్తావో అవన్నీ నీలో ఉండాలి. ఇదే బైబిల్లో ఉన్న గోల్డెన్ రూల్. అసలు మంచి మాట ఇది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామా? అందరూ నన్ను ప్రేమించాలని నేను అనుకుంటాను. నేను అందరినీ ప్రేమిస్తున్నానా? అందరూ నన్ను గౌరవించాలని నేను అనుకుంటున్నాను. నేను అందరినీ గౌరవిస్తున్నానా? నాకు నేను పరీక్షించుకుంటున్నానులేండి. మీకు మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. అలాగునా ఆలోచించండి. అలాగునా కదండి? మనుషులు స్వార్థప్రియులని ఎందుకన్నానంటే ఇప్పుడు అర్థమయ్యి ఉండొచ్చు. నన్ను అందరూ ప్రేమించాలి కానీ నేను ప్రేమించను, అందరూ నన్ను గౌరవించాలి కానీ నేను గౌరవించను, అందరూ నన్ను హెచ్చించాలి కానీ నేను హెచ్చించను అన్నట్టుగా ఉంటాడు మనిషి. అందుకనే ప్రతి విశ్వాసి మనస్సాక్షితో ఆలోచన చేయాలి. 2 వారాల క్రితం ఒక మంచి మెసేజ్ ఇచ్చాను మీకు. బలారాధన రోజున ఆ వ్యభిచారము చేస్తూ పట్టబడిన ఆ స్త్రీ విషయంలో వాళ్ళందరూ మనస్సాక్షితో ఆలోచించి ఉండకపోతే ఆ రాళ్ళు మొత్తం ఆమె మీదే పడేవి. కానీ అక్కడ రాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళందరూ తమ మనస్సాక్షితో ఆలోచించి నాలో కూడా ఏదో ఒక తప్పు ఉంది కదా అని, నేను కూడా తప్పుడు మనిషినేనంటూ వాళ్ళక్కడ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో మనకు అవకాశం వచ్చింది కదా అని, నోరుంది కదా అని మాట్లాడడం తప్పు. మనకు అవకాశం వచ్చింది కదా అని మనం ప్రవర్తించడం, ఎలా పడితే అలా ప్రవర్తించడం తప్పు. అది దేవుని దృష్టిలో తప్పు. ముఖ్యంగా దేవుడు వీటన్నిటినీ పరిశీలిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా దేవుడు వీటన్నిటినీ గమనిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనం ఇతరులను ప్రేమిస్తున్నామా? ఇతరులను గౌరవిస్తున్నామా? ఇతరులతో ఎలా నడుచుకొనుచున్నాం? ఇతరుల ఎడల ఎలా స్పందిస్తూ ఉన్నాం? ఇతరులతో ఎలా ఉన్నాం? ఇవన్నీ దేవుని చేత ఇలాంటి విషయాలన్నిటిలో మనం పరీక్షించబడుతూ ఉన్నాం అన్నది 100% వాస్తవం అండి. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టే కదా దేవుని వాక్యము ద్వారా ఈరోజు మీకు తెలియజేస్తుంది, ఇతరుల ఎడల మనం ఏమి కోరుకుంటామో వారి ఎడల మనము కూడా అలాగే ఉండాలి. ఇతరుల ఎడల మనం ఏమి కోరుకుంటాం? కొన్నిటిని గుర్తు చేయండి. ఏమేమి కోరుకుంటామంటే ప్రేమ, ఇవన్నీ ఇందాక కొన్ని చెప్పాను కదా. ఇంకొన్ని ఏదైనా గుర్తుంటే చెప్పండి. ఏమండి? ఇతరుల సహాయం. ఇతరులు నాకు సహాయము చేయాలి. నేను కష్టంలో ఉన్నప్పుడు ఇతరులు నాకు సహాయము చేయాలి. తప్పేమనుంది అలా అనుకోవడం? నిజంగా ప్రతి మనిషి ఆశపడేది ఇది. కష్టంలో ఉన్నప్పుడు ఇతరులు కొంచెం సహాయకరంగా ఉంటే బాగుండు అని అనుకుంటాడు. కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకిబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ టైంలో బంధుమిత్రులు కొంచెం హెల్ప్ చేస్తే బాగుండేది, ఈ టైంలో కొంచెం చేయందిస్తే బాగుండేది, ఈ టైంలో కొంచెం అలా బలపరిచి వెన్ను తడితే బాగుండేదని మనం అనుకుంటాం కదండి. హల్లెలూయా. సహాయము చేసే స్థితి మనకున్నప్పుడు మనం ఎంతమందికి సహాయం చేశాం? ఇది ప్రశ్న. ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరుల సహాయాన్ని కోరుకుంటున్నాం, ఇరుకిబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఇతరుల సహాయాన్ని కోరుకుంటున్నాం కదా. మనం కష్టాలు లేకుండా నడుచుకొని ఆ రోజుల్లో, మంచిగా మనం బ్రతికిన ఆ రోజుల్లో మనం ఎంతమందికి హెల్ప్ చేశాం? పౌలు గారు భలే చెప్తాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోయును. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నలుగురు నాకు సహాయము చెయ్యాలి అనుకుంటే, ఎవరైనా కష్టాల్లో ఉన్న వ్యక్తి నీకు కనబడినప్పుడు ఇప్పటి నుండే సహాయం చేయడం మొదలుపెట్టు. ఈ రోజు నుండే మొదలుపెట్టు. క్రైస్తవులమైన మనకు దేవుడిచ్చిన గోల్డెన్ రూల్ ఇది.
మనం విత్తితే పంట కోస్తాం. మనం హెల్ప్ చేస్తే, మనకి హెల్ప్ చేసే వాళ్ళను దేవుడు లేపుతాడు. మనం అడుగు ముందుకేస్తే మన కోసం 7 అడుగులు ముందుకు వేసేవారిని దేవుడు లేపుతాడు, నిలబెడతాడు. నువ్వెవ్వరికి సహాయం చేయలేదనుకోండి, నువ్వు కూడా ఒంటరి అయిపోతావు. ఒకవేళ ఒంటరి అయిన పరిస్థితిలో ఉన్నావేమో, ఒంటరి అయిపోయి ఉన్నావేమో, పూర్వకాలమందు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నేను ఎందుకు ఒంటరినయ్యానని నిన్ను నీవు ప్రశ్నించుకో. గత దినాల్లో నీవు ఎవరికి సహాయము చేయని స్థితిలో ఉండి ఉంటావు. అందుకనే ఈ రోజున ఒంటరి వాడవు, ఒంటరి దానవయ్యావు. గత దినాల్లో నువ్వు ఎవరికి సహాయము చేయని చరిత్ర నీది. అందుకనే ఈ రోజున ఈ స్థితి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఇంకొక మాట తెలుసా? ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే అది దేవునికి పెట్టినట్టంట. బట్టలు లేని వారికి బట్టలు ఇస్తే అది దేవునికి ఇచ్చినట్టంట. బాధలో ఉన్నవారిని పరామర్శిస్తే అది దేవుణ్ణి పరామర్శించినట్టంట. దాహముతో ఉన్నవారికి గ్లాస్ నీళ్ళు ఇస్తే అది దేవునికి నీళ్ళు ఇచ్చినట్టట. హల్లెలూయా. రేపు దేవుడు చెప్తాడంట మనతో, నా బిడ్డ నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టావని చెప్తాడంట దేవుడు. అప్పుడు మనం అంటామంట, ఎప్పుడు ప్రభువా నువ్వు నాకు ఎప్పుడు కనబడ్డావు, నేను నీకు ఎప్పుడు అన్నం పెట్టానంటే, దీనులైన ఒక సహోదరునికి అలా చేస్తే నాకు చేసినట్టే బిడ్డ అంటాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇతరుల సహాయాన్ని కోరుకునే మనమందరం ఇతరులకు సహాయము చేయుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులు సహాయం చేస్తారు నువ్వు చేస్తే. ఇతరులు నిన్ను ప్రేమిస్తారు నువ్వు ప్రేమిస్తే. దేవుడే చెప్పాడు, ఇతరులు నిన్ను క్షమిస్తారు నువ్వు క్షమిస్తే. ఇతరులు నీకు ఇస్తారు నువ్వు ఇస్తే. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు దారి అనేది అక్కడ ఏర్పాటు చేయాలి కదా. ఎవరో ఒకళ్ళు దారి ఏర్పాటు చేయాలి కదా. అప్పుడు మాత్రమే అక్కడ కార్యము జరగవచ్చు అన్నది వాస్తవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను చూడండి. ఇతరుల ద్వారా మనం సానుభూతిని కోరుకుంటాం. ఇతరుల ద్వారా సానుభూతి ద్వారా కలిగేదే సహాయం కావచ్చు, అందేదే ప్రేమ కావచ్చు. ఒక వ్యక్తి ఎడల మనం సానుభూతి చూపిస్తే అతనిని ప్రేమిస్తాం, అతనికి సహాయము చేస్తాం. ఎవరి ఎడల మనకు సానుభూతి కలుగుతుంది? ఆకలితో ఉన్నవారి ఎడల, బాధలో ఉన్నవారి ఎడల, కష్టములో ఉన్నవారి ఎడల సానుభూతి కలుగుతుంది కదా. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు నీకు ఆ వ్యక్తి కనబడ్డా? ఆ వ్యక్తిని నీవు గమనించావా? లేకపోతే ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నాడని నీవు గుర్తించావా? ఆ టైంలో నువ్వు ఎంతో కొంత సానుభూతి చూపించి అతని కొరకు ప్రార్థన చేయడమో, అతన్ని ప్రేమించడమో, అతనికి సహాయం చేయడమో నువ్వు చేయాలి. అలా చేసే దానికి నీకు మనస్సు రావట్లేదు అనుకోండి, ఇదిగో ఇలా ఆలోచించు. నేనే ఆ స్థానంలో ఉంటే నలుగురు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమించాలని నేను కోరుకుంటాను కదా, నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటాను కదా. ఏమండి, ఎదుటి వ్యక్తి ఉన్న కష్టం నీకే వచ్చి ఉంటే ఇతరులు నాకు వచ్చి సహాయం చేయాలని నువ్వు కోరుతావా, కోరుకోవా? ఇతరుల సానుభూతి నువ్వు కోరుకుంటావా, కోరుకోవా? ఏదైనా ఇరుకుల్లో, ఏదైనా చికాకుల్లో నీవు చిక్కుకున్నప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నీ పక్షాన నిలబడి ఆ చిక్కుల్లో నుండి నిన్ను తప్పించాలని నువ్వు కోరుకుంటావా లేదా? నువ్వు చిక్కుల్లో పడినప్పుడు ఊళ్ళో వారందరూ నీ పక్షాన సాక్ష్యం చెప్పి నిన్ను బయటకు తీసుకురావాలి. ఎదుటి వ్యక్తి చిక్కుల్లో ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఇంట్లో నుండి బయటికి రావా? తప్పు కదూ? దేవునికి స్తోత్రం. నీకు చిక్కులు రాక తప్పవు, నాకు చిక్కులు రాక తప్పవు. మనిషి అన్నాక ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చిక్కుల్లో పడిపోతాం మనం. ఆ చిక్కుల్లో నలుగురు మన పక్షాన ఉండాలంటే ఇప్పటి నుండే మనం చిక్కుల్లో పడి ఉన్న వారికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు మనస్సుల ఎడల ఏమి కోరుకుంటున్నావో అది వాళ్లకు చేయి. ఎవరు నిన్ను ప్రేమించట్లేదా? నేనెవరిని ప్రేమిస్తున్నానని ప్రశ్నేసుకో. అప్పుడు నీ తప్పు నీకు తెలిసి వస్తుంది.
ఎవరు నీ ఎడల సానుభూతి చూపించట్లేదా? నేను ఎవరికి చూపించా నేను అని నిన్ను నీవు ప్రశ్నించుకో. నేను ఎవరికి చూపించట్లేదు కాబట్టే ఎవరు నా మీద సానుభూతి చూపించట్లేదు అనుకోవాలి. కానీ వీళ్ళెవరు సానుభూతి చూపించట్లేదని తప్పు నేరం మోపకూడదు. నేను చెయ్యలేదు కాబట్టే వీళ్ళు నాకు చూపించలేదు అనుకోవాలి. ఇది దేవుడు చెప్పిన మాట కాబట్టి భూమి మీద ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. భూమి మీద ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. మనం ఏం చేస్తామో అదే మనకు చేయబడుతుంది. కాబట్టి నలుగురి ఎడల సానుభూతి కలిగి జీవిద్దాం. హల్లెలూయా. కష్టాల్లో చిక్కుల్లో ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేసి వారిని గట్టెక్కిద్దాం. అప్పుడు మనం ఏదో ఒకరోజు కష్టాల్లో ఉంటాం కదా, ఆ టైంలో మన ద్వారా చిక్కుల్లో నుండి బయటపడిన వ్యక్తి గుర్తు చేసుకొని మన పక్షాన నిలబడడానికి వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే పంపిస్తాడు. హల్లెలూయా. దేవుడే లేపుతాడు. వాడు నిద్రపోయిన మన సహాయము పొందిన వ్యక్తి మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయము చేయకుండా నిద్రపోతూ ఉన్న నిద్రలో ఉన్న వానితో దేవుడు మాట్లాడతాడు. ఓయ్ నిద్రపోతా, నీకు సహాయము చేసిన వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు రా, వెళ్ళు అతని దగ్గరికి వెళ్ళి అతనికి సహాయపడమని లేపుతాడు అతన్ని. మనం ముందు చేస్తే ఇంకా 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 ఇందాకే నేను చెప్పాను కదా, మనుషులమైన మనం నిష్పక్షపాత ధోరణితో వ్యవహరించాలి. రెండవ మాట ఏంటండి? నిష్పక్షపాత ధోరణి. నేను ఇందాక చెప్పేశాను ఈ మాటను ముందే. ఏంటా నిష్పక్షపాత ధోరణి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగానే పక్షపాతము లేని ప్రవర్తన. నేను ఇతరులను ప్రేమిస్తున్నానా? నేను ఇతరులను గౌరవిస్తున్నానా? నేను ఇతరుల ఎడల ఎలా ఉన్నాను? ఉదాహరణకి మీకు అర్థమయ్యేదానికి సహోదరులలో ఒకడు చందు ఉన్నాడు. చందు అసలు నన్ను ప్రేమించట్లేదు అని నేను అనుకున్నాను అనుకోండి, అది నిజమై ఉండొచ్చు. చందు నన్ను ఎందుకు ప్రేమించట్లేదంటే నాలో ప్రేమ లేని గుణాన్ని అతడు చూశాడు కాబట్టి నన్ను చందు ప్రేమించట్లా. నేను నలుగురిని ప్రేమించడం చందు నాలో చూచినప్పుడు అతడు అనుకుంటాడు, ఓ ఇతనిలో ప్రేమ ఉంది, ఇతన్ని నేను ప్రేమిస్తే అతడు నన్ను ప్రేమిస్తాడని అతడు గ్రహిస్తాడు. కాబట్టి అతడు నన్ను ప్రేమిస్తాడు. అలాగునే నేను కూడా చందును ప్రేమించట్లేదు. ఎందుకంటే చందులో నలుగురితో ప్రేమగా నడుచుకునేటటువంటి తత్వం లేదు. అప్పుడు నాకేమనిపించింది? ఇతన్ని ప్రేమించి వేస్ట్. ఎందుకంటే ఇతనిలో ప్రేమించే తత్వము లేదనిపిస్తుంది. కాబట్టి అతన్ని ప్రేమించడానికి నేను ముందుకు వెళ్ళను. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో అన్నీ ఉన్నప్పుడు, మనం అన్నీ కలిగి ఉన్నప్పుడు ఒకరి ఎడల ఒకరు మనం ప్రేమ చూపక మానలేం. ఇతరుల ఎడల లేకపోతే ఒకరి ఎడల ఒకరు గౌరవాన్ని చూపక మానలేం. కాబట్టి నిష్పక్షపాత ధోరణి, నిష్పక్షపాతమైన ప్రవర్తన, నిష్పాక్షికమైన ప్రవర్తన అని కూడా చెప్పొచ్చు. మనం ఏమి కోరుకుంటామో అది ఇతరులకు చేయడం. ఇతరులు నిన్ను శాలువ వేసి కప్పాలనుకుంటున్నావా? నువ్వెవరికైనా శాలువ వేసి కప్పావా? ఏమండి? ఇతరులు నీకు పూలమాల వేసి సన్మానించాలనుకుంటున్నావా? ఎవరికైనా నువ్వు పూలమాల వేసి సన్మానించావా? ఇతరులు నీ గురించి గొప్పగా పొగడాలనుకుంటున్నావా? ఎప్పుడు నిన్ను నీవు పొగుడుకోవడమే తప్ప నీవు ఇతరులను పొగిడిన ఆనవాళ్ళు ఎప్పుడైనా ఉన్నాయా? ఇతరులందరూ నాకు సహాయము చేయాలనుకుంటున్నావు. నీవు పిల్లికి భిక్షం వేసే గుణమేననేది. ఇదే మనలో ఉన్న తప్పు. మనకైతే ఒక లెక్క, వేరే వాళ్ళకైతే ఇంకొక లెక్క. మనకొక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం. హల్లెలూయా. అందుకనే యేసుప్రభు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో తీర్పు తీర్చకండిరా నాయనా, మీకు తీర్పు తీర్చబడదు. నీ కంటిలోనున్న దూలాన్ని తీసుకొని ఎదుటివాని కంటిలోనున్న దూలాన్ని తీయమంటాడు దేవుడు. అంటే మనల్ని మనం సరిచేసుకొని ఇతరులను సరిచేయడానికి ఒప్పుకోవాలి. అలాగనే ఇతరులను సరిచేయడానికి పూనుకోవాలి. మనలోనే మనం కొన్ని తప్పులను అలానే ఉంచుకొని ఎదుటివాని తప్పులను సరిచేయడానికి ముందుకు వెళ్ళడం అది ధర్మము కాదు కదా. అతడు చెప్పొచ్చు, మొదట నీలో ఉన్న తప్పును తీసుకోరా నాయన, నాలో ఉన్న తప్పునేమి చూపిస్తావని.
అందుకనే ఇతరులకు ఏదైనా మనం చెప్పాలనుకున్నప్పుడు మనలో ఏ తప్పు లేని వారంగా మనము నిలబడాలి. దేవునికి స్తోత్రం. మనలో ఏ పక్షపాతం లేకుండా మనం ఉండాలి. మనలో ఇతరుల ఎడల మేలు కోరే హృదయం ఉండాలి. అలాంటి హృదయముతో మనం ఇతరులకు ఏది చెప్పినా వాళ్ళు మన మాటను గౌరవంగా తీసుకుంటారు. నా మాటను లెక్క చేయట్లేదంటే నీ మనస్తత్వం అలాంటిది. నా మాటను లెక్క చేయట్లేదు, నన్ను ఎవరు గౌరవించట్లేదంటే నీ ఆలోచన, నీ జీవిత విధానం అలాంటిది. అందుకనే ఎవరు నిన్ను సమాజంలో గుర్తించట్లేదు, ఎవరు నిన్ను గౌరవించట్లేదు, ఎవరు నీ మాటను పట్టించుకోవట్లేదు, ఎవరు నీకు విలువ ఇవ్వట్లేదు. నీలో అలాంటి గుణం ఉంది కాబట్టే నీకు అలా జరుగుతుంది. అందుకనే ఇలాగున నీకు జరగకుండా ఉండాలంటే నువ్వు అందరితో ప్రేమగా ఉండు, అందరినీ సన్మానించు, అందరినీ గౌరవించు, అందరితో ప్రేమగా మాట్లాడు. అందరూ నా వాళ్లే అనుకో, అందరూ నా సొంత మనసులే అనుకో. అందరి ఎడల అందరికీ నీ చేతనైనంత సహాయం చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు అందకుండా ఉంటే నిన్నెవరు అందకుండానే ఉంటారు. నువ్వు దొరకకుండా ఉంటే నీకెవరు దొరకరు. అంతే, సింపులే. నేను చిక్కను దొరకను అనుకున్నావా, నీకు కూడా ఎవరో ఒకళ్ళు అలాంటి టైం వచ్చినప్పుడు నీకు కూడా ఎవరు చిక్కరు, నీకెవరు దొరకరు. నీవు చిక్కితేనే నీకు చిక్కుతారు, నీవు చేస్తేనే నీకు చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఒకటి సానుభూతి, రెండవది నిష్పాక్షికమైన ప్రవర్తన, మూడవదిగా బాధ్యతాయుతమైన జీవితాన్ని కూడా సమాజంలో మనం కలిగి ఉండాలి. ముఖ్యంగా దేవుని పిల్లలమైన మనం బాధ్యతాయుతమైన జీవితం కలిగి ఉండాలి. ఈ మాటలన్నీ కొంచెం దగ్గరగానే అనిపిస్తాయి. బాధ్యతాయుతమైన జీవితం అంటే ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, దీంట్లోనే కొంత కలుస్తుంది మాట. ఏమిటంటే మనం అనుకుంటాం నాకు ఎవరు ఏమీ చేయట్లేదని, కానీ మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే మనం ఇతరులకు ఏమీ చేస్తున్నామని. దేవునికి స్తోత్రం చెప్తారా? మనం ఇతరులకు ఏం చేస్తున్నాం? అయినా ఒకసారి పరీక్షించుకోండి. మనం ఇతరులకు ఏం చేస్తున్నాం? మన బంధువులకు ఏం చేస్తున్నాం? మన ఇరుగు పొరుగు వారికి ఏం చేస్తున్నాం? మన తోటి సంఘస్థులకు మనం ఏం చేస్తున్నాం? మన తోటి సహోదరులకు మనం ఏం చేస్తున్నాం? అసలు ఇతరులకు మనం ఏం చేస్తున్నాం? ఇతరులు మనకేదేదో చేయాలని కోరుకుంటున్నాం కదా, ఇతరులకు మనం ఏం చేస్తున్నాం? ఇతరులకు మనం చేసి తర్వాత వారి నుండి మనం ఆశిద్దాం. తర్వాత ఇంకొక మాట ఉందండి, నాలుగవ మాట. సమాజంలో ఎవరైనా మనతో దురుసుగా ప్రవర్తిస్తే మనం కోప్పడతాం కదా, నిజమా కదండి? ఎవరైనా మనతో దురుసుగా ప్రవర్తిస్తే మనం కోప్పడతాం. ఉదాహరణకి మన పిల్లోడు ఇంకొక పిల్లోడిని కొట్టాడు అనుకోండి, మన అబ్బాయి ఇంకొక అబ్బాయిని కొట్టాడు అనుకోండి, కొట్టించుకున్న వ్యక్తి అని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్తాడు. ఇతడి ఏడుపును చూచి తల్లి పేగులు తరుక్కుపోయినదే, ఎవడ్రా నిన్ను కొట్టిందని అడుగుతుంది. వాడు ఏడుస్తూ అమ్మ నన్ను అబ్బాయి కొట్టాడమ్మా అంటాడు. తల్లి ఊరుకుంటుందా? పదా వాడి దగ్గరికి పదా. అమ్మ చేతులు పట్టుకొని వాడి దగ్గరికి తీసుకెళ్తాడు. అమ్మ ఏమంటుంది, ఎందుకురా మా వాడిని కొట్టావని 4 అరవడమో లేకపోతే 1-2 కొట్టడమో చేసిద్ది. వాడేం చేస్తాడు, అరే నీకేనా అమ్మ, నాకమ్మ లేదా అని వీడు కూడా అని ఏడుచుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తాడు. తల్లి అడిగిది, ఎందుకురా ఏడుస్తున్నావు అని. దానికి వాడు చెప్తాడు, అమ్మ అదిగో పలానా వాడు కొట్టాడు అని. ఇంకా ఆమె ఇతని దగ్గరికి అబ్బాయిని తీసుకొని వస్తుంది. ఇద్దరిని విచారణ చేయగా మొదటగా వీడే కొట్టాడని తేలిద్ది. అప్పుడు ఈ తల్లి ఏమనుకోవాలి అక్కడ? వీడు కొట్టాడు కాబట్టే తల్లి అలా రియాక్ట్ అయిందని అనుకోవాలి. వీడి తల్లి అలానే అనుకోవాలి అక్కడ. అర్థమవుతుందా? మనము కూడా ఎవరైనా ఈ సిచ్యుయేషన్ ఎదుర్కొంటున్నట్లయితే మనం కూడా అదే అనుకోవాలి. మా వాడు కొట్టాడు కాబట్టే ఇతడు ఏడ్చుకుంటూ
తల్లి దగ్గరికి వెళ్ళాడు, తల్లి అలా రియాక్ట్ అయిందని అనుకోవాలి, తప్పు మావాడిదేనని అనుకోవాలి. ఇంకొక మాట కూడా అనుకోవాలి, ఆ స్థానంలో నేనున్నా అలాగే రియాక్ట్ అవుతానులే అనుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ బిడ్డ ఏడ్చుకుంటూ నీ యొద్దకు వచ్చినప్పుడు వాడిని ఎవడు కొట్టాడో వాడి దగ్గరికి నువ్వు వెళతావు, వాడిని గద్దిస్తావు, అవసరమైతే వాడిని కొడతావు. ప్రతి తల్లి చేసేది అదే. ఆ టైంలో నేను కూడా అలానే రియాక్ట్ అవుతాను అనుకుంటే గొడవ ఉండదు అక్కడ. మనమేమనుకుంటాం, నా బిడ్డ కొట్టినా నీ బిడ్డ కొట్టించుకోవాలనుకుంటాం. నా బిడ్డ అంటాడే నీ బిడ్డ పడాలి, ఆమె అంటది ఏంటి నీ బిడ్డ ఏమైనా రాజా ఏంటి, నీ బిడ్డ ఏమైనా పైనుండి ఊడిపడ్డా ఏంటి, నీ బిడ్డ కొడితే కొట్టించుకోవాలన్నా, నీ బిడ్డ కొడితే లేకపోతే నీ బిడ్డ చెబితే పడాలన్నా మేము. ఈ గొడవ ఎంత దూరం వెళుతుందో చూడండి. సమాజంలో కొన్ని గొడవలు ఇలానే జరుగుతూ ఉన్నాయి. సమాజంలో ఎక్కువగా గొడవలు జరగడానికి ఇదిగో ఇలాంటి రీజన్సే. ప్రతి ఒక్కొక్కరు న్యాయంగా ఆలోచిస్తే అసలు గొడవ అనేది ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును బట్టి ఏం చెప్తానంటే, ఇతరులు నా ఎడల న్యాయంగా ప్రవర్తించాలనుకునే మనం ఇతరుల ఎడల న్యాయంగా నిష్పక్షపాతంగా ఆలోచన చేద్దాం. అక్కడి దాకా వెళ్ళిన ఈ బిడ్డ తల్లి నువ్వు కొట్టావు కాబట్టే వాళ్ళ అమ్మొచ్చి నిన్ను కొట్టిందిరా పదా అనుకుంటే ఏ గొడవ ఉండదు. ఇద్దరు రంగంలో దిగితే ఆ కొట్లాటలు ఎంత దూరమో వెళతాయి. మంచి సమాజాన్ని చూడాలంటే, మంచి మనస్సులను మనం చూడాలంటే సమాజంలో ప్రతి ఒక్కొక్కరు ఈ రీతిగా ఆలోచించాలి. సమాజంలో ప్రతి ఒక్కొక్కరు ఇలానే ఆలోచించాలి. ఆ స్థానంలో నేనుంటే కూడా అంతే అలానే రియాక్ట్ అయ్యేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థానంలో నేనుంటే నేను కూడా అలానే ప్రవర్తించేవాడిని. కొన్నిసార్లు మన బిడ్డ చెప్పిందే వింటాం, ఎదుటివాడు చెప్పేది తప్పు అనుకుంటాం. కొన్నిసార్లు మన బిడ్డ చెప్పింది అన్ని కరెక్టే అనుకుంటాం, అది కూడా కరెక్ట్ కాదు. న్యాయం ఏంటో సత్యమేంటో మనం గ్రహించి ఆ ప్రకారముగా మనం సత్యాన్ని గ్రహించి సత్య ప్రకారముగా వెళ్ళాలి, కానీ ధర్మాన్ని మర్చిపోకూడదు. మన పూర్వీకులు అన్నమాట నాకు బాగా గుర్తుంటుంది. తమ్ముడు తనవాడైనా ధర్మం ఉండాలంట, బిడ్డ మనవడైనా మనం ఎలా ప్రవర్తించాలి, ధర్మంగా ప్రవర్తించాలి. మనం అధర్మంగా ప్రవర్తించి అందరూ నా ఎడల ధర్మంగా ప్రవర్తించాలనుకోవడం ఏమైనా ఉత్తమమైన క్రమమేనా? అది ఏ మాత్రం క్రమము ఉత్తమమైనది కాదు. నా ప్రియమైన సంగమా, ఆలోచించండి. టోటల్గా ఇతరుల ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇతరుల ఎడల మనం ఏమి కోరుకుంటున్నాం, ఇతరుల ఎడల ఏమి కోరుకుంటున్నామో మనం వాళ్ళకి అది చేస్తున్నామా? అసలు మనం ఇతరులకు ఏమైనా చేయాలని బైబిల్లో రూల్ ఉందా అంటే, ఇతరుల గురించి మనం పట్టించుకోవాలనా, ఇతరులకు సహాయము చేయాలనా, ఇతరులను ఆదుకోవాలనా, ఇతరులను ప్రేమించాలని ఉందా బైబిల్లో? చదవండి, కొన్ని వచనాలు చదువుదాం. ఇతరుల ఎడల మనం ఎలా ఉండాలి? 3-4 వచనాలు చక్క 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 చదవాలి మీరు, ఓకేనా? రిఫరెన్స్ వెంట రిఫరెన్స్ చదివి చూడండి. లేవియ కాండం 19వ అధ్యాయం 18వ వాక్యం ఒకరు చదివి సహాయం చేయండి. లేవియ కాండం 19:18. వినండి జాగ్రత్తగా. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆజ్ఞలలో ప్రధానమైనది ఇది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారు బాగుండాలని కోరుకో, నిన్ను వలె నీ పొరుగువారు వర్ధిల్లాలని కోరుకో, నిన్ను వలె నీ పొరుగువారు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకో. పొరుగువారి ఎడల నీవేమి కోరుకుంటున్నావో అవన్నీ జరగాలని కోరుకో. పొరుగువాని పంటలు బాగా పండాలని కోరుకో, పొరుగువానికి వ్యాపారం బాగా జరగాలని కోరుకో, పొరుగువాని పిల్లలు బాగా చదవాలని కోరుకో, పొరుగువాని పిల్లలు బాగా ఉద్యోగం చేయాలని కోరుకో, పొరుగువాని ఇల్లు హెచ్చింపబడాలని కోరుకో, పొరుగువారు బాగుండాలని కోరుకో. పొరుగువాడిని ప్రేమించేవాడే క్రిస్టియన్. దేవునికి స్తోత్రం.
ఈ రోజున ఏ అన్యజనుని యొద్దకైనా వెళ్ళి యేసును గూర్చి అడగండి, యేసులో నీకు నచ్చే గుణం ఏంటి అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, యేసులో ఉన్న ప్రేమ. యేసయ్య బోధలలో నీకు నచ్చేది ఏమిటి? యేసయ్య చాలా మాటలు చెప్పాడు కదా, ఆ మాటలలో నీకే మాట నచ్చుతుంది అని అడిగితే అందరూ చెప్పే సమాధానం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవునికి స్తోత్రం. ప్రేమిస్తున్నామా మనం? పురుషులతో స్త్రీల గురించి పౌలు గారు అంటారు, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ఎలాగూ ప్రేమించాలి? పురుషులు తమ శరీరాన్ని వలె తమ భార్యలను ప్రేమించాలి. ఈనాటి పురుషులు ఎంతమంది ఇలా ప్రేమిస్తున్నారో? మీ పురుషులు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారు? పురుషులు కూడా ఉన్నారు. పురుషులారా మీ భార్యలను మీరు ఎలా ప్రేమిస్తున్నారు? నీకొక లెక్క, నీ భార్యకు ఒక లెక్క కాదు. నీ శరీరం ఒకటి, నీ భార్య శరీరం ఒకటి కాదు. నీ శరీరమే నీ భార్య శరీరం. నీలో నుండి తీయబడిన ఎముకే నీ భార్య. కాబట్టి భార్యను కలిగి ఉన్న నీవు నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ భార్యను ప్రేమించు. భార్యను ప్రేమించని వాడు, తన సొంత శరీరము వలె తన భార్యను ప్రేమించుకోలేని వాడు దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నాడని చాలా తేలికగా చెప్పొచ్చు, సాధారణంగా సామాన్యంగా చెప్పొచ్చు. ఇది దేవుని ఆజ్ఞ అండి. ప్రతి భార్యాభర్తలలో ఉండాల్సిన దేవుని ఆజ్ఞ, పురుషుడు స్త్రీని తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. స్త్రీలు ఏం చేయాలి? స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి. ఎలా లోబడి ఉండాలి? ఇద్దరికి కండిషన్స్ పెట్టాడు. స్త్రీలారా మీరు ప్రభువునకు ఎలా లోబడతారో అలాగే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. దేవుడంటే మనకెంత గౌరవం, దేవుడంటే మనకి ఎంత విధేయత, దేవుడంటే మనకి ఎంత వినయం. స్త్రీలారా మీ భర్తలంటే మీకు కూడా అంతే వినయం, అంతే విధేయత, అంతే గౌరవం ఉండాలి. పురుషులారా మీ సొంత శరీరం అంటే మీకు ఎంత ప్రేమ. ఆకలేస్తే పరిగెత్తుకొని వెళ్ళి ఇంట్లో టిఫిన్ అవ్వకపోయినా బయట టిఫిన్ చేసి వస్తారు కదా. భార్యను గురించి ఏం ఆలోచిస్తాం? అదే వండుకొని తింటదిలే అనుకుంటాం సాధారణంగా. అంతే మరి జరిగేది. అంతే ఆమె వండుకొని తింటదిలే అనుకుంటున్నాం. మనకేదైనా బలహీనత వస్తే వెంటనే పరిగెత్తుకొని పోయి మనం చూపించుకుంటాం కదా. కానీ భార్యకు తగ్గిపోయిద్దిలే, కాస్త ఓర్చుకోమని ఆమెను కొంత 1 గంట 2 గంటల సేపు ఆ మంచంలోనే లేకపోతే ఆ ఇంట్లోనే ఆమె కుమిలిపోయి బాధపడేటట్టు ఆమెను అలా వదిలేస్తాం. ఇది కరెక్ట్ కాదు. ఇది దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే మన శరీరం మీద మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో భార్య శరీరం మీద కూడా అంతే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇలాగున పురుషుడు స్త్రీ ఉండాలి, భార్యాభర్తలు ఉండాలి, కుటుంబం ఉండాలి. అలాగుననే వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరి ఎడల ఒకరు ఎలా లోబడి ఉంటారో సమాజాన్ని కూడా అంతగా ప్రేమిస్తే బాగుండు. కొంచెం తగ్గిన సమాజాన్ని ప్రేమించడం మాత్రం మర్చిపోకూడదు. విశ్వాసులమైన మనం, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని వింటున్న మనం, యేసు రక్తంలో కడగబడిన మనం సమాజానికి ఇవ్వాల్సినది ఏమిటంటే ప్రేమ. సమాజానికి పంచాల్సింది ఏమిటంటే ప్రేమ. సమాజాన్ని ప్రేమించండి, అన్యజనులను ప్రేమించండి. అన్యజనులను చూచి మూతి అటు తిప్పుకోవడాలు ఇటు తిప్పుకోవడాలు వద్దు. వాళ్ళను ప్రేమతోనే మనం సాధించగలం, వారిని ప్రేమతోనే మనం జయించగలం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేవుళ్ళు ఇలా మన దేవుళ్ళు అలా ఇలాంటి పోరాటాలు పెట్టుకోకూడదు. వారితో ప్రేమగా మాట్లాడాలి, వారిని మన ఫంక్షన్స్కి పిలవాలి, మన ఇళ్లలో జరిగే కుటుంబ ప్రార్థనకు వాళ్ళను పిలవాలి. అలాగుననే మన ఇంట్లో చేసే ప్రతి దానికి క్రిస్మస్ రోజున పిలిచి భోజనం పెట్టాలి. ఇలాగున వారిని దేవుని ప్రేమ మనం వారికి తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. అన్యజనులను దూషించమని బైబిల్ ఎక్కడా చెప్పదు. పరమత సహనం అనేది మనకు ఉండాలి. ప్రతి మతస్థునికి పరమత సహనం ఉండాలి. హిందువులకు క్రిస్టియన్ అంటే ముస్లిమ్స్ అంటే సహనం ఉండాలి, ముస్లిమ్స్కి హిందువులంటే క్రిస్టియన్ అంటే సహనం ఉండాలి. అలాగునే క్రిస్టియన్స్కి కూడా వీళ్ళిద్దరంటే సహనం ఉండాలి. హిందువులకు ఎలా సహనం ఉంటుందో క్రిస్టియన్స్కి ఉండాలి, ముస్లిమ్స్కి ఉండాలి. ఇలాగున ప్రతి మనుషులకు పరమత సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎవరిలో అయితే పరమత సహనం ఉంటుందో ఆ వ్యక్తి పరమతస్థుణ్ణి ప్రేమిస్తారు. భారతదేశంలో చాలా మట్టుకు కనబడట్లేదు ఈ పరమత సహనం. ఎదుటివాని మతంలో మనకు లోపాలు కనబడవచ్చు, వద్దు.
వాని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మేలే. మన మతమును గురించి, మన మార్గాన్ని గురించి మన మార్గంలో ఇతరులకు కొన్ని అవకతవకలు కనబడవచ్చు, కానీ మన మార్గంలో అవకతవకలు ఏమీ లేవు. దేవుడు అలాగున ఉంచాడు మన మార్గాన్ని. కానీ కొన్ని పరిస్థితులను వాళ్ళు నెగిటివ్గా చూపిస్తూ ఉన్నారు, కనబడవచ్చు. అయినా మనం పర్వాలేదులే, వాడు తెలియక మాట్లాడుతున్నాడని అనుకోవాల్సిందే. గొడవలు పెట్టుకోవడాలు, తగాదాలు పెట్టుకోవడాలు, కేసులు పెట్టుకునే దానికి కాదు మనం క్రిస్టియన్స్ అయింది. ఇతరులను ప్రేమించడమే మన కర్తవ్యం, ఇతరులను ప్రేమించడమే మన బాధ్యత. ప్రేమిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? ఆలోచించు ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 40వ వచనం అనుకుంటా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 40వ వాక్యంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. చూడండి, 22:30. ఓకే, 8. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను నది 2వ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటి అంటే నీ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధన చేయాలి. 2వ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. మనలను వలె, మన శరీరాలను వలె, మన కుటుంబాలను వలె సమాజాన్ని కూడా ప్రేమించేవాడే దేవుని కుమారుడు అవుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నావు? ఇతరులను ప్రేమిస్తున్నావా? ఇతరుల ఎడల ద్వేషాలు పెంచుకొని, కోపతాపాలు పెంచుకొని అడుగులు ముందుకు వేస్తున్నావా? ఎలా ఉన్నావు ఒకసారి గమనించు. ఈ మాటలన్నీ ఏం తెలియజేస్తున్నాయి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాయి. రోమాపత్రికలో ఒక మాట చూడండి. రోమాపత్రిక 13వ అధ్యాయంలో 9-10 వచనాలు, లేకపోతే చదవండి, 9-10 చదవండి. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా పౌలు గారు అంటున్నారు, ఓ రోమా సంగమా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్న ఆజ్ఞను నెరవేరుస్తున్నావా? ప్రశ్న వేస్తున్నాడు, నెరవేరుస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? ఈరోజు వాక్యం వింటున్న మనం ప్రశ్నించుకుందాం. ఇతరుల నుండి అనేకమైన వాటిని ఆశించే మనం, ఇతరుల నుండి అనేకమైన వాటిని కోరుకునే మనం ఇతరుల ఎడల ఎలా ఉన్నాం? ఇతరులను ప్రేమిస్తున్నామా? ఇతరుల ఎడల ఎలా జీవిస్తున్నాం? గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యంలో పౌలు గారు ఏమంటారో చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అక్కడ వాక్యం ఏమని రాయబడి ఉన్నది? ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అబ్బా, ఏం చెప్పాడండి! హల్లెలూయా. బైబిల్ మొత్తం ఒకే మాటలో ఉందంట. బైబిల్ మొత్తం ఒకే మాటలో ఇమిడి ఉందంట. ఏ మాటలో అది? అందరు నా వైపు చూడండి. హల్లెలూయా. బైబిల్ మొత్తాన్ని ఒకే మాటలో తెచ్చి పెట్టేశాడంట దేవుడు. ఏ మాటలో అది? నిన్ను వలె నీ పొరుగు వారిని. అబ్బా, మనం అలా ప్రేమిస్తే అసలు గొడవలు ఉంటాయా? కేసులు ఉంటాయా? పొరుగువారిని ప్రేమించడం మానేసి ద్వేషిస్తున్నాం. మనం పొరుగువాని మీద ప్రేమ చూపడం మానేసి అసూయ పెంచుకుంటున్నాం, కక్ష పెంచుకుంటున్నాం, కోపతాపాలు పెంచుకుంటున్నాం. ఇదిగో ఇలా రకరకాలుగా చేయకూడనివన్నీ చేస్తున్నాం. కానీ బైబిల్ చెప్పేది ఒకటే, నీ పొరుగువారిని ప్రేమించు. పొరుగువాని ఎడల దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ప్రేమించు. నీ పొరుగువాడిని ప్రేమించు. హల్లెలూయా. ఇన్నిసార్లు బైబిల్ గ్రంథంలో దేవుడు నీ పొరుగువాడిని ప్రేమించు 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 అని రాయించి ఉండగా మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మనమే ప్రేమించుకుంటూ అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను గౌరవించాలి, నేను మాత్రం ఎవరిని ప్రేమించను, నేను మాత్రం ఎవరిని గౌరవించను, నేను అందరితో గొడవ పడతాను, ఎవరు నాతో గొడవ పడకూడదు, నేను అందరినీ తంతాను, నన్నెవరు తన్నకూడదు. ఇలాంటి పక్షపాత ధోరణితో బ్రతుకుతున్నాం మనం.
మారాలి. మార్పు చెందాల్సిన టైం ఇది. దాదాపుగా ఇప్పటిదాకా ఈ మాటను మనం అంత క్షుణ్ణంగా విని ఉండకపోవచ్చు. బహుశా ఈ మాటను చాలాసార్లు మనం చదివి ఉన్నాం, కానీ ఈ మాటలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించని స్థితిలో ఉండొచ్చు. ఈ మాట మీద మీరు ప్రసంగం ఎప్పుడైనా విన్నారా? ఈ మాట మీద ఎప్పుడైనా మెసేజ్ విన్నారా మీరు? నేను కూడా ఈ మాట మీద మెసేజ్ చెప్పడం దాదాపు ఒక 23 సంవత్సరాల పరిచర్య అనుభవంలో ఇది మొదటిసారి. ఈ మాట నాకు అర్థం అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందని అనుకుంటున్నాను నేను. లేకపోతే ఈ మాట దగ్గరికి నేను చేరడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇన్ని సంవత్సరాలుగా మనం కొంచెం ఇతరుల ఎడల అవకతవకలుగా ఉన్నప్పటికీ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. కాబట్టి ఇతరుల ఎడల మంచితనమే మన ఆయుధం, ఇతరుల ఎడల ప్రేమే మన ఆయుధం, ఇతరుల ఎడల సహనమే మన ఆయుధం, ఇతరుల ఎడల క్షమాపణే మన ఆయుధం. నీ విషయంలో ఎవరైనా తప్పు చేశారా? క్షమించేయి. నిన్నెవరైనా బాధిస్తున్నారా? సహించు. ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారా? నువ్వు ప్రేమించు. ఎవరైనా నిన్ను తక్కువ చేస్తున్నారా? నీవు గొప్ప చేయి వాళ్ళను. దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను ప్రేమించే వారిని లేవనెత్తుతాడు, నిన్ను ఆదరించే వారిని లేవనెత్తుతాడు, నిన్ను కనికరించే వారిని లేవనెత్తుతాడు, నీ పక్షపు వారిని లేవనెత్తుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఇతరుల ఎడల మనం అలాగున ఉండాలి. ఇదిగో, నువ్వు 24 గంటలు ప్రార్థన చేసే వ్యక్తివే అయినా, బైబిల్లో ఉన్న ఆజ్ఞల ప్రకారం తూచా తప్పకుండా నడుచుకుంటున్న వ్యక్తివైనా, ఈ ఆజ్ఞ ప్రకారం నువ్వు పాటించకపోతే నువ్వు దేవుని బిడ్డవు కానే కాదు, అవలేవు నువ్వు. ఇంకొక మాట కూడా చెప్పనా, దేవుని రాజ్యాన్ని కూడా నువ్వు స్వతంత్రించుకోలేవు. దేవుని రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకోలేవు. దేవుడు ప్రేమ స్వరూపి అంట. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అని వాక్యం రాయబడి ఉన్నది. ఎరుగడం అంటే ఏంటి? తెలుసుకోవడం. ఎరుగడం అంటే తెలుసుకోవడం. నీలో ప్రేమ లేకపోతే, ఇతరులను గౌరవించే మనస్తత్వం లేకపోతే నీవు దేవుణ్ణి తెలుసుకోలేవు. ముందుగా నీవు ప్రభువును తెలుసుకోలేవు. నాకు ప్రభు తెలియదా? ఇలాంటి వట్టి మాటలు చెప్పొద్దు. క్రియలలో చూపించమంటాడు దేవుడు. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని భక్తి మృతము అంటే తెలుసు కదా, చనిపోయినది. క్రియలు లేని నీ ప్రేమ, క్రియలు లేని నీ యొక్క విశ్వాసం, క్రియలు లేని నీ ప్రార్థన చచ్చిన దానితో సమానం. చచ్చిన దాన్ని ఎవరు ప్రేమిస్తారు? చచ్చిన దాన్ని ఎవరు ప్రేమిస్తారండి? కాబట్టి మన ప్రేమ, మన ప్రార్థనా జీవితం, మన విశ్వాసం ఎప్పుడు సజీవమైనదై నిలుచునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, టైం వేగంగా వెళుతుంది. ఇంకా మనం ఇతరులకు ఏమైనా చేయాలన్నా, ఇతరుల ఎడల ఎలా నడుచుకోవాలి అనే ఒక 2-3 వచనాలు ఉన్నాయి. ఒక 3 వచనాలు ఉన్నాయి. ముచ్చటగా 3 మాటలు క్లుప్తంగా ఒక 5-10 నిమిషాల్లో చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. తెరిచే ఉంచారు కదూ. ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక 4:32 చదవండి. ఎఫెసీ పత్రిక 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అందరూ ఈ వాక్యాన్ని అండర్లైన్ గీయండి, అంటే కింద గీత గీయండి, గుర్తుండాలి ఈ వాక్యం మీకు. అందరూ బైబిల్ చదవగలిగిన వారందరూ ఈ వాక్యానికి అండర్లైన్ చేయాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉన్న సత్యం ఏంటంటే, ఒకని ఎడల ఒకరు ప్రేమే కాదు, దయ కలిగి ఉండాలట, కరుణా హృదయం ఉండాలట, ఒకరినొకరు క్షమించుకోవాలట. ఎలాగున క్షమించుకోవాలి? దేవుడు నిన్ను క్షమించిన ప్రకారము ఈ ఒకరినొకరు క్షమించుకోవాలి. ఇక్కడే కొంచెం ఆలోచన చేయాలి. దేవుడు నన్ను ఎలా క్షమించాడు, దేవుడు నిన్ను ఎలా క్షమించాడో ఒకసారి ఆలోచించు. ఏ పొజిషన్లో ఉంటే దేవుడు నిన్ను క్షమించాడు? నీవు ఎంత ఘోర పాపివైనా నిన్ను దేవుడు క్షమించాడు కదా.
మనమేమో వాడు చేసింది చాలా పెద్ద తప్పండి పాస్టర్ గారని చెబుతూ ఉంటాం. వాడిని క్షమించడానికి వాడు చేసింది చిన్న నేరమా పాస్టర్ గారు, వాడు పెద్ద తప్పు చేశాడు. వాడికంటే పెద్ద 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 తప్పులు చేసిన నిన్నే క్షమించి ఇదిగో ఇక్కడ కూర్చోబెట్టాడు దేవుడు. నీ ఎడల వారు చేసిన ఆమె చేసిన తప్పుల కంటే పెద్ద పెద్ద తప్పులు చేసిన నిన్నే ఇక్కడ తెచ్చి పవిత్రపరిచి కూర్చోబెట్టాడు. నీవు చేసిన తప్పులతో పోల్చుకో వాడి తప్పు. అంత పెద్ద తప్పు చేసిన నన్ను క్షమించాడు దేవుడు. అతన్ని క్షమించకపోతే ఏం బాగుంటుంది అనుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చిన్న చిన్న తప్పులనే క్షమిస్తాను, పెద్ద పెద్ద తప్పులను క్షమించను. నా తోటివాని పెద్ద పెద్ద తప్పులను క్షమించను అని నువ్వు గీత గీసుకున్నావా? నీకు నీవు. దేవుడు కూడా గీత గీసి పడేస్తాడు. ఇతడు అనగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పలానా సేవకుడైన ఇతను, నా బిడ్డ ఇతను ఎదుటివాని చిన్న చిన్న తప్పులే క్షమిస్తున్నాడు కాబట్టి అతనిలో ఉన్న చిన్న చిన్న పాపాలే నేను క్షమిస్తాను, పెద్ద పెద్ద పాపాలన్నీ అలానే ఉంటాయి అనుకున్నాడు అనుకోండి. నాలో ఉన్న పెద్ద పెద్ద పాపాలన్నీ అలాగే ఉన్నప్పుడు నేను పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? అర్థమైతే చెప్పండి. నేను ఎక్కడికి వెళ్తాను? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కూడా అంతే. నీ సహోదరుడు ఎవడైనా నీ విషయంలో పెద్ద తప్పు చేస్తే అతన్ని క్షమించేయి. నా యేసు ఇంతకంటే పెద్ద తప్పు చేసిన నన్నే క్షమించాడు కాబట్టి నేను క్షమించేస్తున్నానని వదిలేయి. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇతరుల ఎడల దయగలిగి ఉండు, ఇతరుల ఎడల కరుణా హృదయముతో ఉండు. ఇతరుల ఎడల మనం చేయాల్సినవి ఇవి. కఠినంగా ఉన్నామనుకోండి, ఆ పాత పాట గుర్తుకు వస్తుంది నాకు. కఠినము అనే పదం గుర్తు రాగానే ఆ పాత పాట గుర్తుకు వస్తుంది. ఏంటా పాట? అవునవునవునవును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. ఇంకా గర్విష్ఠుల యొక్క గర్వము నణుచును, సర్వము నెరిగిన సర్వాది. ఎంత మంచిగా పాడుకుంటున్నాం. కఠినుల ఎడల ఆయన వికటముగా మారడం అంటే వ్యతిరేకంగా మారడం. నువ్వు కఠినుడవైతే ఆయన వ్యతిరేకంగా మారుతాడు. నేను నీకు వ్యతిరేకినైతే నీకు పెద్దగా నష్టం ఉండదు, లేకపోతే తోటి సహోదరుడు నీకు వ్యతిరేకి అయితే పెద్దగా నష్టం ఉండదు. కానీ ఆయన నీకు వ్యతిరేకి అయితే నీకు చాలా పెద్ద నష్టం. కాబట్టి దేవుని వాక్యమును బట్టి నేనేం చెప్తానంటే, ఆయన నీకు వ్యతిరేకి కాకుండా చూసుకో. ఆ బాధ్యత నీది. ఆయన నీకు వ్యతిరేకి కాకుండా ఉండాలంటే నీలో కరుణా హృదయం ఉండాలి. మనం కరుణా హృదయం కలిగి ఉండం. కానీ మనం పాట పాడేది ఏంటో తెలుసా? కరుణా సాగర యేసయ్యా. మన హృదయం ఎలాంటిది? సుత్తెతో కూడా పగలని బండ మన హృదయం. కానీ మనం పాడే పాట ఏంటి? కరుణా సాగర. ఇంకోటి కరుణామయుడా పరలో. ఏదో పాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి మాట అంటే కరుణామయుడా అంటాం, అది లేనిదే మనలో. నీలో కరుణ లేకుండా నువ్వు కరుణామయుడా అంటే ఏంటి, కరుణా హృదయుడా అంటే ఏంటి, ప్రేమ స్వరూపి అంటే ఏంటి, ప్రేమామయుడా అంటే ఏంటి? దేవుడు మనలో లేకుండా మనం ఏదైనా చేస్తే దేవుని ఎదుట దాన్ని నటించడము అని అంటారు. దాన్ని ఏమంటారు? నటించడం అని అంటారు. వద్దు, అలాంటిది వద్దు, తీసేద్దాం. మీలో ఎవరైనా కరుణ హృదయముతో లేకపోతే, దయగలిగి లేకపోతే, క్షమించే గుణం లేకపోతే ఈ రోజు నుండి మీరు ఇతరులను క్షమించుదురుగాక. మరొక మాట చూడండి, 2:4, ఫిలిప్పి 2:4. ఇతరుల ఎడల మనం ఎలా ఉండాలి? ఇతరుల ఎడల మనం ఎలా ప్రవర్తించాలి? మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవునికి స్తోత్రం. మన పని మనం చేసుకోవడమే మనకు తలనొప్పిగా ఉంటుంది కదా. కానీ దేవుడు ఇంకొంచెం బాధ్యత పెడుతున్నాడు మన మీద. మన పని మాత్రమే కాదంట, ఇతరుల పని కూడా మనము చేయాలంట. ఇతరుల పనులను కూడా మనము చూడాలంట. గమనిస్తున్నారండి? ఇతరుల పనులను కూడా మనం చూడాలి. ఈ మాట నేను చెప్తున్నప్పుడు ఊరుకోండి పాస్టర్ గారు, మా ఇంట్లోదే మాకు అవ్వదు.
మా పొలంలోదే మాకు అవ్వదు, మా వ్యాపారమే మాకు అవ్వదు, నా వంటే నాకు అవ్వదు, ఇంక వేరే వాళ్ళ వంట నేనేం చేశాను. ఈ వంటల విషయాలు, తినిపెట్టే విషయాలు, బట్టలు ఉతుక్కోవడాలు కాదు ప్రభు చెబుతుంది. ఏమండి, ఇతరుల రక్షణ కార్యాలను గురించి మనము ఆలోచన చేయాలి. నీ కుటుంబంలో అందరూ రక్షింపబడ్డారా, కుటుంబంలో అందరూ రక్షణ కలిగి ఉన్నారా అని ఆలోచించాలి నువ్వు. అలాగుననే రాత్రి మంచి ఒక గుడ్ న్యూస్ చెప్పారు వాళ్ళు, దానియేల్ నాయక్ గారు. ఎన్నో రోజులుగా చెప్తూ ఉండగా ఆ కుటుంబం మారడం, ఒక పాపి రక్షింపబడడం ఎంత గొప్ప విషయం కదా. హల్లెలూయా. నేను రక్షింపబడ్డాలే చాలే, వాళ్ళు పోతే పోనీలే నరకానికి అనుకోకూడదు. వాళ్ళను కూడా మనం పరలోకానికి తీసుకెళ్లే విధంగా చెప్పాలి. చెబుతూ ఉంటే ఒక్కొక్క నీటి చొక్క బండ మీద పడే కొద్దీ మొదటి రోజునే కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా చూస్తే అక్కడ ఎంతో కొంత మార్పు ఖచ్చితంగా కనబడుతుంది. ఆ నీటి చుక్క పడుతున్న చోట ఆ రాయి కూడా అరిగిపోవడం అంటే తెలుసుగా, అరిగిపోతూ ఉంటుంది. ఇతరులకు మనం చెబితే కదా ఏదో ఒక రోజు వాళ్ళు మారేది. కాబట్టి మీ స్నేహితులకు, మీ బంధుమిత్రులకు అందరికీ చెప్పండి, వారి రక్షణ కార్యాన్ని కూడా చూడండి. అయ్యో నా బంధువులు రక్షణ పొందలేదే అన్న బాధ మనలో ఉండాలి. అయ్యో నా కుటుంబీకులందరూ రక్షణ పొందలేదే అన్న బాధ మనలో ఉండాలి. ఇతరుల రక్షణ కార్యాలను కూడా మనం చూడాలి. వీలైనంత మటుకు ఈ లోకపరంగా కూడా మనం ఇతరులకు సహాయమే చేయుదుముగాక. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత చివరిగా మరొక మాట చదువుదాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని చదవండి ఒకసారి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యము. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునయ్యుండుడి. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా చెప్తున్నాను, పేతురు కూడా అలానే మాట్లాడుతున్నాడు. చివరిగా, తుదకు అంటే చివరిగా వినండమ్మా, వినండక్క. చివరి మాటలంటే వింటాం మనం, ఎందుకంటే విడిచిపెట్టే టైం ఉంది కదా. చివరి మాటలంటే ఉత్సాహం. ఎలా వింటాం? మొత్తం సర్దుకుంటూ, బైబిల్ని బ్యాగులో పెట్టుకుంటూ, ఇంక కచ్చిప్ని సెల్ ఫోన్ని బ్యాగులో పెట్టుకుంటూ, జిప్ వేస్తూ, లేకపోతే చివరి మాటలు కదా, బైబిల్లో ఉన్న కానుకను తీసుకొని చేతిలో పెట్టుకొని బాగా నలిపి ఇలా చాలా శ్రద్ధగా వింటాం చివరి మాటలు. సరే, ఎలాగైనా ఈ చివరి మాటలు వినండి. మనం ఈ లోకానికి ఎలా ఉండాలి, ఈ లోకంతో మన పొరుగు వారితో ఎలా ఉండాలి? పేతురు గారు అంటారు, మీరందరూ ఏక మనస్కులై ఉండండి. మొదటి మాట, ఈ వాక్య భాగంలో మొదటి మాట, మీరందరూ ఎలా ఉండాలి? ఏక మనస్కులై. అందరిది ఒకటే మాట, హల్లెలూయా, హల్లెలూయా అని ఒక్కటే చెప్తాం మనం. మిగతావంతా నీది నీదే, నాది నాదే. నీ త్రోవ నీదే, నా త్రోవ నాదే. ఇలా కాదండి. ప్రభువుకు సంబంధించిన అన్ని విషయాల్లో యాక్చువల్లీ ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కుటుంబ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అలాగని కుటుంబ పరంగా కూడా విడిచిపెట్టకూడదు. తోటి సహోదరుడు కుటుంబంలో బాధ కలిగి ఉంటే అతని కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. తోటి సహోదరుడు నష్టాల్లోనో కష్టాల్లోనో ఉంటే అతని గురించి ప్రార్థన చేసి ఆ నష్టంలో అతనికి చేతనైనంత సహాయం చేయాల్సిన కర్తవ్యం మనది. దేవుని పిల్లలమైన మనకు అటువంటి గుణం ఉండాలి. అలాగుననే సంఘ విషయాల్లోనికి వస్తే అందరిలో ఏక మనస్సు ఉండాలి. ఎలా ఉండాలి? ఏక మనస్సు ఉండాలి. నేనెందుకు కలవాలి, నా రూటే సపరేట్ అంటే అది కుదరదు. నా రూటే సపరేట్ అనకూడదు. నేను కలిసి వెళ్ళాలి. నలుగురు కలిసి నడిస్తే ఒక దారి ఏర్పడుతుందంట. సంఘంలో కూడా మనమందరం ఏకతాటి మీదికి రావాలి. అందరం కలిసి ఇది చేద్దామంటే అది అయిపోయింది, చెయ్యలేమంటే అవదు. చెయ్యాలి, చేద్దామని అనుకోవాలి. అలాంటి ఏక మనస్సు రావాలి మనలో. దేవునికి స్తోత్రం.
సాయంకాలం నా కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి, అందరూ కలిసి వెళదామా వద్దా? ఏది గట్టిగా రావట్లే. వెళ్దాం అని చెప్పండి. బే వీక్గానే ఉంది. అందరూ కలిసి వెళదామండి పాస్టర్ గారు. హల్లెలూయా. ఏది ఆ రోషంతో, ఆ పౌరుషంతో పలకండి ఒకసారి. అదే ఉత్సాహంతో చెప్పండి, వెళదామండి పాస్టర్ గారు, పదండి వెళదాం. లేదు లేదు లేదు, ఏదో వీక్గా ఉంది కదా మీ మాటలు. అంటే మీ మాటలను బట్టి అర్థమవుతుంది. కుదిరితే వస్తాలండి పాస్టర్ గారు, కుదరకుంటే ఎలా? దేవునికి కావాల్సింది కుదిరితే వచ్చే భక్తులు కాదు, కుదిరించుకొని వచ్చే భక్తులు. కుదిరితే ఎవరైనా వస్తాడు. అన్యజనుడు కూడా వచ్చి కాసేపు టైం ఉంటే కుర్చీలో కూర్చొని దేవుని మాటలు వింటాడు. అది కాదు కావాల్సింది. ఈరోజు కుటుంబ ప్రార్థన ఉంది, ఏ పనైనా వదిలేసి వెళ్ళాలి. ఈరోజు ఆదివారం, ఏ పనైనా వదిలేసి వెళ్ళాలి. ఇలాంటి మంచి మనస్సు కలిగి కుదుర్చుకొని నువ్వు రావాలి దేవుని దగ్గరికి. తోటి సహోదరుని ఇంట్లో కుటుంబ ప్రార్థన అంటే ఇంట్లో ఏం బాగుంటుంది? సీరియల్ చూడడం, లేకపోతే సెల్ ఫోన్ని అటు ఇటు తిప్పుతూ ఉండడం ఏం బాగుంటుందండి? ఒకవేళ నీకు బాగున్నా రేపు దేవుని ముందు మనం తలెత్తుకోగలమా? దేవుని ముందు తలెత్తుకోగలమా? అవదు కదా. కాబట్టి తోటి సహోదరుని ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చెయ్యాలనే దృక్పథంతో నువ్వు రావాలి. ఇప్పుడు మొదట్లో విన్న ప్రకారము నీ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు నువ్వేమనుకుంటావో చెప్పు. పాస్టర్ గారు ఒక్కడే వస్తే సరిపోయింది అనుకుంటున్నారు కొంతమంది. నేను నా ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు అందరూ రావాలి అనుకుంటున్నాను అని పూర్ణ హృదయంతో అనుకునేవాళ్ళు కొంచెం చేతులు ఎత్తండి. నీ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు అందరూ రావాలనుకుంటున్నావా? ఇప్పుడు దేవుని వాక్యం ఏమని విన్నాం ఈరోజు? నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడు అందరూ రావాలనుకునే నీవు అందరి ఇళ్లకు. అదేనండి ఈ వాక్యం యొక్క ఒక్క మాట యొక్క అర్థం. హల్లెలూయా. అందరూ నా ఇంటికి రావాలండి. కాయం భీ ఆ జన్మ జాయకొని తూ కేరి घर जा వస్తావు నీగే. హల్లెలూయా. తూ కేరి घर जाని ప్రార్థన కరెక్తున్న అలవాటు వస్తావు. నువ్వు ఎవరి ఇంటికైనా వెళ్తే కదా, నువ్వు ఎవరి ఇంటికైనా వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు నీకు ఉంటే కదా. ఈ వాక్యాన్ని బట్టి ఇది మన తప్పా కాదా చెప్పండి? ఒప్పుకుందాం. మనం తప్పులు ఒప్పుకునేవాడు ధన్యుడు, లేదు లేదండి అని కప్పుకునేవాడు ధన్యుడు కాదు. అందరూ నీ ఇంటికి రావాలనుకున్నప్పుడు నువ్వు అందరి ఇళ్లకు వెళ్ళాలి. నేను ఎక్కడ ప్రార్థన పెడుతున్నానులే పాస్టర్ గారు అందరికి రావడానికి. ఏదో ఒక రోజు పెట్టవా? ఏదో ఒక రోజు పెడతావుగా. ఆ రోజు అందరూ రావాలంటే నువ్వు అందరి ఇళ్లకు వెళ్ళాలి. ఇలా ఏక మనస్సుతో మనం వెళ్ళాలి. తర్వాత సుఖ దుఃఖముల యందు కూడా పాలు పొంది సహోదర ప్రేమ కరుణా చిత్తులు వినయ మనస్కులునై ఉండాలి. అంటే ఒకరి సుఖ దుఃఖాలలో ఒకరు సాధ్యమైనంత వరకు ఒకరికొకరు సహాయము చేసుకుంటూ, ఒకరి ఎడల ఒకరు సహోదర ప్రేమ కలిగి, కరుణా హృదయము కలిగి, మాట వినే మనస్సు కలిగి. వినయ మనస్కులై అంటే మాట వినే తత్వం. చాలామంది ఒక్క మాట చెప్పగానే వినేస్తారు, కొంతమంది ఎంత చెప్పినా వినని వారు ఉంటారు. దేవుని పిల్లలంటే వినేవారు. దేవుని పిల్లలంటే ఎవరు? వినేవారు, వినని వారు కాదు, తప్పించుకొని తిరిగేవారు కాదు, వినేవారుగా యేసు నామములో మనం ఎదుగుదుముగాక. ఇది అండి సమాజంలో మనం ఎలా ఉండాలి అంటే ఈ వాక్యాలన్నిటి ప్రకారం ఉండాలి. ఈ వాక్యాలన్నీ చెప్పే ఒకటే, ఈ వాక్యాలన్నీ చెప్పేవే యేసు ప్రభు చెప్పాడు. లేకపోతే యేసు ప్రభు చెప్పిన మాటలో నుండే ఈ భక్తులు చెప్పారు. ఏంటి? ఎవరు చెప్పినా యేసయ్య మాట దగ్గరికే రావాల్సిందే. ఏమన్నాడు యేసయ్య అంటే, ఇతరులు అందరూ నీకేం చేయాలని నువ్వు కోరుకుంటావో వారికి నువ్వు అలాగే చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా చెప్తున్నాను, ఇతరులు నిన్ను ప్రేమించాలనుకుంటే నువ్వు ఇతరులను ప్రేమించాలి. ఇతరులు నిన్ను క్షమించాలనుకుంటే నువ్వు ఇతరులను క్షమించాలి. ఇతరులు నిన్ను గౌరవించాలనుకుంటే నువ్వు ఇతరులను గౌరవించాలి. ఇతరులు నీకు హెల్ప్ఫుల్గా ఉండాలి అంటే నువ్వు ఇతరులకు హెల్ప్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. ఇతరులకు నువ్వు ఇస్తే ఏమండి వాళ్ళు నీకు ఇస్తారు. దేవునికి ఇస్తే దేవుడు మనకిస్తాడని మనం ఎలా నమ్ముతామో చూడండి.
అలాగునే ఇతరులకు ఇస్తే వాళ్ళు నీవు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు నీకు ఇస్తారు. ఇదే మన జీవితం. కఠినంగా మూట కట్టుకొని తీసుకొని పోయేదేమీ లేదు. అన్న కష్టంలో ఉన్నావు, కొంచెం హెల్ప్ తీసుకున్నా. తర్వాత అన్న కష్టంలో ఉన్నాను, కొంచెం హెల్ప్ చేయి అడగడానికి బాగుంటుంది. అందుకనేనండి యేసయ్య బోధ ఎలాంటిదంటే చాలా ప్రేమ కలిగిన బోధ. అలాగునే ఆ బోధ ప్రకారం జీవించే వారిలో మానవత్వం మెండుగా ఉంటుంది. ప్రపంచంలో మనుషులందరిలో మానవత్వం కరువు అవ్వడానికి బైబిల్ని వాళ్ళు పక్కన పెట్టారు కాబట్టి మానవత్వం అనేది కరువు అయిపోయింది. కావున బైబిల్ని పాటిద్దాం. యేసయ్య బోధ ప్రకారం మనుషులందరూ మనల్ని ఏమి చేయాలని కోరుకుంటారో అది మనము చేసి దైవిక కృపను స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదామా? అమ్మాయిలలో పాడని వారు ఒక పాట పాడుతూ ప్రభును మహిమపరుస్తారు. ఈ టైంలో మొదటగా స్త్రీలు, తర్వాత పురుషులు దేవునికి కానుకలు సమర్పిద్దాం.